జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు నీరుగార్చిన వివేకానందరెడ్డి హత్య కేసునైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా ఇటీవల ఎవరైతే వివేకా కేసులో సాక్షులుగా ఉన్నారో వారందరూ కూడా అనుమానాస్పదంగా మృతి చెందటం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఇప్పటి వరకు వివేకా హత్య కేసులో చనిపోయిన సాక్షులు ఏ విధంగా చనిపోయారనే దాని మీద ఒక సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనిపై స్వయంగా మంత్రివర్గంలోనే చర్చ అయితే పెరగడం జరిగింది. స్వయంగా డీజీపీని పిలిచి వివరాలు మొత్తం కూడా క్యాబినెట్ అడిగి తెలుసుకోవడం జరిగింది. వివేక హత్య అనంతరం జరిగినటువంటి పరిణామాలు మొత్తాన్ని కూడా క్యాబినెట్కి అయితే ఆ డీజీపీ అయితే వివరించడం జరిగింది. సో ఇదే కోవలో వాచ్మెన్ రంగన్న ఆ మృతి కూడా అనుమానాస్పదంగానే ఉందని చెప్పి ఆ డీజీపీ కూడా తెచ్చారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏదైతే పరిటాల రవి హత్య కేసులో నిందితులు మరణించారో అదేవిధంగా ఇప్పుడు కూడా వివేకానందరెడ్డి హత్య కేసులో ఆ నిందితులు ఒక్కొక్కరిగా మరణించడం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. ఇది ఖచ్చితంగా కేసుని నీరుగార్చే ప్రయత్నమో లేదా సాక్ష్యాలను తారుమారు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నంగానో చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. మనకు గుర్తుంది, గతంలో కూడా పరిటాల రవిని హత్య చేసిన వాళ్ళు చివరికి హతమైపోయారు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్, జైల్లోనే అయిపోయారు. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి వ్యవహారం. సో ఇప్పుడు కూడా అలాంటి కథే నడుస్తుంది. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్టుగా చంద్రబాబు గారికి అయితే అనుమానం కలిగింది. దీంతో డీజీపీని అయితే అలర్ట్ చేయడం జరిగింది. దీని మీద ఒక సమగ్ర విచారణ చేయాలని, కేవలం రంగన్న మృతి మీదే కాదు, మొత్తం ఎంటైర్ ఎవరైతే 4-5 ఇప్పటి వరకు చనిపోయారో, ఈవెన్ వివేకానందరెడ్డి రెడ్డికి తండ్రి అయినటువంటి గంగిరెడ్డి మరణంతో సహా అన్ని మరణాల మీద కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి డీజీపీని అయితే ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి చంద్రబాబు గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. సాక్షి మీడియాలో పోలీసులే రంగన్నను చంపేశారు అని స్టార్టింగ్లో కథనాలను ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, తర్వాత దాన్ని సహజ మరణంగా చిత్రీకరించారు. అంటే వాస్తవానికి వాళ్ళు ఏదో ఊహించారు, అది బెడిసి కొడుతుందనే ప్రమాదంతోనో లేదా కూటమి ప్రభుత్వం కూపీలాగితే అందరం బయటపడతామనే భయంతోనో తర్వాత దాన్ని సహజ మరణంగా చేశారు. ఫస్ట్ పోలీసులే చంపేశారనే కోణంలో ఆ కథనాలు ప్రచురించి అనుమానాలు రేకెత్తించింది ఆ మీడియాలోనే. తర్వాత దాన్ని సహజ మరణంగా చిత్రీకరించి సహజ మరణంపై కూడా డీజీపీ రాద్ధాంతం చేస్తున్నాడని చెప్పి కథనాలు సృష్టించింది వీళ్ళే. ఇప్పుడు అంటే వీళ్ళు సహజ మరణం అని చెప్తున్నారా, అనుమానాస్పద మృతి అని చెప్తున్నారా? సాక్షికే క్లారిటీ లేదు. ఫస్ట్ పోలీసుల మీద అనుమానం వ్యక్తం చేశారు, అంటే వీళ్ళ దృష్టిలో అనుమానాస్పద మృతి అది. మళ్ళీ తర్వాత సహజ మరణం మీద డీజీపీ రాద్ధాంతం అన్నారు. అంటే అర్థమేంటి నాకు అర్థం కాల, అది సహజ మరణం అంటున్నారా లేదా ఎవరైనా చంపేశారు అంటున్నారా? అంటే రెండు కాదు. మీకు సేమ్ థింగ్ ఎక్కడ తగిలిందంటే వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సాక్షిలో ఏమని ప్రచారం చేశారు, గుండెపోటు అని ప్రచారం చేశారు. నాడు ఎంపీగా ఉన్నటువంటి ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నాడు, విజయసాయిరెడ్డి కూడా గుండెపోటు అనే చెప్పాడు మీడియాకి. మరి సాక్షికి గుండెపోటు అని ఎవరు చెప్పారు అనేది ఇప్పుడు $1000 ప్రశ్న. సునీత కూడా ఏమడుగుతుంది, సాక్షి మీడియాకు గుండెపోటు అని ఎవరు చెప్పారు, దాన్ని ఎవరు స్క్రోలింగ్ రన్ చేశారు? ఇది ప్రధానంగా సునీత అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు కూడా రంగన్న మృతిని ప్రస్తుతం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చనిపోయాడు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెట్టాలి అనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. బట్ తర్వాత నాలిక గరుచుకున్నారు. కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి సాక్షులు ఉంటే వీళ్ళకి పని ఈజీ అవుద్ది, కానీ సాక్షుల్ని కూటమి ప్రభుత్వం చంపేస్తే జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అవుతుంది. వీళ్ళు అనుకున్నట్టుగానే పోలీసుల ప్రమేయం ఇంకోళ్ళ ప్రమేయం ఉందని అనుకుంటే అది జగన్కి మేలు అవుద్ది, కూటమికి ఎందుకు మేలు అవుద్ది? వాళ్ళందరూ సేఫ్గా ఉంటేనే కదా కూటమికి మేలు. లేదా జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడేది రేపొద్దున కోర్టుల్లో, లేదా అవినాష్ రెడ్డికి శిక్ష పడేది. ఎందుకు చంపుతారు? వీళ్ళు నాలుగు గరుచుకున్నారు. అప్పుడు ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు నెడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది అనుకున్నారు. బట్ తర్వాత సీన్ అర్థమైంది, కూటమి ప్రభుత్వం అయినా వీళ్ళని చంపితే వాళ్ళకెందుకు లాభం ఉంటుంది, వీళ్ళు చనిపోతే వాళ్ళకెందుకు లాభం ఉంటుంది, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామని తర్వాత దాన్ని సహజ మరణంగా మార్చారు. సరే, రంగన్నది సహజ మరణమే అనుకుందాం కాసేపు. మరి మిగతా చనిపోయిన వాళ్ళు మన వైసీపీ విద్యార్థి విభాగం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు మిత్రుడు అయినటువంటి చనిపోయాడు, కుర్రోడు చనిపోయాడు, భారతీరెడ్డి మామ చనిపోయాడు, కుట్లేసినటువంటి వ్యక్తి. తర్వాత నారాయణ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. మరి వీళ్ళందరూ ఎలా చనిపోయారు? వీళ్ళందరూ వైసీపీ హయాంలో చనిపోయారు. ఇప్పుడు కీలకంగా మిగిలిన వ్యక్తి దస్తగిరి ఒక్కడే. దస్తగిరికి కూడా అనేక థ్రెట్ వార్నింగ్స్ వచ్చాయి, చంపేస్తారని భయపడి పోలీసులు రక్షణ కోరినటువంటి పరిస్థితి ఉంది.
అంటే కేసుని ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎప్పటికైనా వైఎస్ ఫ్యామిలీ మెడ చుట్టుకుంటుంది. అది అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందా లేదా జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి మెడకు చుట్టుకుంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ తాడేపల్లి ప్యాలెస్ వరకు అయితే సిబిఐ నోటీసులు వెళ్ళాయి కదా, భారతీరెడ్డి పిఏకి నోటీసులు ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డికి నాడు ఓఎస్డీగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి నోటీసులు ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తికి ఇచ్చారు కదా. అంటే తాడేపల్లి ప్యాలెస్ వరకు సిబిఐ నోటీసులు వెళ్ళాయి కదా. ఏమో తర్వాత కేసులో ఏం జరుగుద్దో. వాస్తవానికి ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఈ కేసును ఆపుకుంటూ వస్తున్నాడు, నేను దొరికితే నువ్వు దొరికిపోతావని బెదిరిస్తున్నాడు అనేది చాలామంది. స్వయంగా బీటెక్ రవి కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు. అవినాష్ రెడ్డి దొరికితే వాళ్ళ పెద్ద తలకాయలు దొరికిపోతాయనే భయంతోనే ఈ కేసును అడ్డుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చేసింది ఏంటి? రాష్ట్రానికి ఆయన మంచి చేశాడా? లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులు కాపాడుకుంటూ తన కేసులు కాపాడుకుంటూ వచ్చాడు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. సో దీని మీద అయితే ఒక కథనం అయితే వచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తి కాకముందే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్నైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరణించిన 6 సాక్షులకు అంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకపోయినా వారంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా ముమ్మాటికి అనుమానాస్పద మృతేనని చెప్పి నిన్న మంత్రివర్గ సమావేశానికి హాజరైనటువంటి హరీష్ గుప్తా అయితే చెప్పడం జరిగింది. ఎప్పటికే కడప ఎస్పీ కూడా దీని మీద మాకు ఈ మృతి మీద అనుమానాలు ఉన్నాయని స్వయంగా ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. దీని మీద దర్యాప్తు చేస్తున్నాం, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము తదుపరి వివరాలు మాట్లాడతామని ఆయన చెప్పాడు. సో అంటే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పుడు సిబిఐ వేగవంతం చేసే అవసరం ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంటే అవినాష్ రెడ్డితో సహా చాలామంది ఇందులో ఇరకాటంలో పడిపోతారు. ఇప్పటికే దస్తగిరిని బెదిరించిన కేసులో ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి. అప్పుడు జైలు శాఖ అధికారితో పాటు కొంతమంది అధికారుల మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఏది దస్తగిరిని జైలుకి వెళ్ళి మరీ బెదిరించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో. సో కాబట్టి ఇది ఎలాగైనా సరే కేసు నీరుగార్చాలి అంటే సాక్ష్యాలు ఉండకూడదు, సాక్ష్యాలు ఉండకూడదంటే సాక్షులు ఉండకూడదు. ఆ కోణంలోనే ఒక్కొక్కరి అడ్డు కొంచెంగా గ్యాప్ ఇచ్చి అనుమానం రాకుండా తొలగించుకుంటూ వస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. దీని మీద సాక్షి కూడా 2 నాలుకల ధోరణి ప్రదర్శించటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అయితే ఈ రంగన్న మృతితో పాటు చనిపోయిన మొత్తం 6 మృతులకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే వైసీపీ నాయకులకు ముఖ్యంగా అవినాష్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. ఎక్కడ ఏ కూపీ లాగితే ఎక్కడ ఏది బయటపడుతుందో, ఎక్కడ ఇరుక్కుపోతాం అనే భయంతో అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా ఉన్నారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.